దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. మార్చి 10. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. యోహాను 11:25. యోహాను సువార్త 11:22లో నీవు దేవుని ఏమి అడిగినను దేవుడు నీకు అనుగ్రహించును. 24వ వచనములో పునరుద్ధానమందు అతడు తిరిగి లేచునని నేను ఎరుగుదును అనియు మార్త ప్రభుతో అనెను. లాజరు ఆ దినమందే తిరిగి లేచునని ప్రభు చెప్పినను ఆమె నమ్మలేకపోయెను. అయితే అంత్యదినమునందు లేచునని ఆమె నమ్మెను. ప్రభువు లాజరును లేపుటకు ముందు మార్త ఆయనతో, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైంది కనుక ఇప్పటికీ వాసన కొట్టునని చెప్పెను. రాయి తీసివేయుడి అని ప్రభువు వారికప్పటికే చెప్పియుండెను. లాజరును బ్రతికించుటకే ప్రభువు చెప్పెనని వారు గ్రహించవలసి ఉండెను. లేని యెడల వారు తీసివేయుడని చెప్పవలసిన కారణమేమున్నది? అయితే వారి విశ్వాసము తేటగా లేదు. మరియా మార్తలకు తన పునరుద్ధానమును రుజువుపరచుటకు ప్రభు దుఃఖకరమైన అనుభవములను వాడవలసి వచ్చెను. అనేక పర్యాయములు మన విశ్వాసము స్వంత జ్ఞానమునకు సంబంధించినది. యోహాను 11:32లో మరియా యేసు నొద్దకు వచ్చి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును అనెను. వారికి జీవము గల చురుకైన విశ్వాసము లేదు. ప్రభువు లాజరును లేపినప్పుడు అతడు ప్రేత వస్త్రములు గలవాడై వెలుపటికి వచ్చెను. యోహాను 11:44. అప్పుడు యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడనెను. ఇతరులు లాజరుకు సహాయము చేయవలసి ఉండెను. ఇప్పుడు లాజరులో ఒక నూతన శక్తి ప్రవేశించెను. మరియా మార్తలలో కూడా అదే శక్తి ప్రవేశించెను. ఇప్పుడు మార్తా, మరియా, లాజరులు ఒక సంతోష కుటుంబముగా మారిరి. మనము పునరుద్ధాన శక్తిని అనుభవించిన పిమ్మటనే దేవుని ఏర్పాటును తేటగా అర్థం చేసుకొనగలము. ప్రైజ్ ది లార్డ్.